ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు పోయి ప్రచారం చేసినా గెలిచే పరిస్థితి ఉండదు. సరే అంతమంది అవసరం లేదులే కానీ ఒక నిమిషం ఆగండి. అలాగే మేము ఎప్పుడు రెచ్చిపోయిన సందర్భాలు లేవు, మీరు రెచ్చిపోతున్నారు సార్ ప్లీజ్. ఓకే మోహన్ రెడ్డి గారు ఆగండి. ఓకే మస్తాన్ రావు గారు, గతంలో జరిగినటువంటి జడ్పీటీసీలకు సంబంధించిన ఎన్నికలు ఒకసారి చూద్దాం మనం. పులివెందుల్లో ఒక 50 జడ్పీ స్థానాలు ఉన్నాయి, అందులో 38 ఏకగ్రీవం అయ్యాయి. ఎందుకు ఏకగ్రీవం అయ్యాయి అనేసి జడ్పీటీసీకి సంబంధించినటువంటి స్థానాలు అంటున్నాను నేను. కడప జిల్లా అంటున్నాను సార్, వినండి సార్. కడప జిల్లాకి సంబంధించి మొత్తం 50 జడ్పీ స్థానాలు ఉన్నాయి, 38 స్థానాలు ఏకగ్రీవం అయ్యారు. ఎందుకు ఏకగ్రీవం అయ్యారు అని చెప్పేసి అప్పట్లో అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, లేదు వాళ్ళ అనుబంధ మీడియాలో రాసినటువంటి కథనం ఏంటి అంటే, ప్రజా వ్యతిరేకత వ్యక్తమైపోయింది ఎవరి మీద, అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం మీద, ప్రజారంజక పాలన మీద ఎక్కువ కావడంతో పోటీ చేసేటటువంటి పరిస్థితి లేక కూటమికి అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు నామినేషన్ లేదు, ఏకగ్రీవం అయిపోయినాయి. 38 స్థానాలు అంటే 12 స్థానాలు ఎన్నికలు జరిగాయి అనుకుంటా, అదేదో ముందు డేటా అది నా దగ్గర, అంటే తర్వాత విత్ డ్రాస్ కూడా చూసుకోవాలని లెక్క పెట్టలే, 38 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి 38 గెలిచేటటువంటి పరిస్థితి ఉందా ఏడాది పాలనకి? అప్పుడేం చేయలేదంటారా? ఇప్పుడు అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కడప ఒక్కటే కాదు, చాలా జిల్లాల్లో, చాలా మున్సిపాలిటీల్లో ఏకపక్షంగా, అసలు మాకు గుంటూరులో అయితే ఇక్కడ పిడుగురాళ్ళ అసలు మొత్తం ఎవరు అవతల పార్టీ అనేది, ప్రత్యర్థి పార్టీ అనేది లేదు. మొత్తం వాళ్ళు చైర్మన్ తో సహా మొత్తం వాళ్ళు కౌన్సిలర్స్ మొత్తం ఒకటే గెలిచారు. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఉంది కాబట్టి ప్రజలందరూ ముందుకు వచ్చారు, అవతల పార్టీ వాళ్ళందరూ నిరాకరించారు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, మీరు మాట్లాడుకోండి. వినండి సార్, ఏంటి మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి మీకు అబ్జెక్షన్ అయితే ఎలాగా? వినే ఓపిక ఉండాలి, డిబేట్ లో వినే ఓపిక ఉండాలి సార్. మీరు మాట్లాడిన అబద్ధాలన్నీ మేము విన్నాం కదా, ఒక నిమిషం వినండి. మోహన్ రెడ్డి గారు మీరు సైలెంట్ గా లేకపోతే డిబేట్ చేయలేమండి. ఒక నిమిషం సార్, ఎందుకు ఇంటరప్ట్ చేస్తారు? ఇంటరప్ట్ చేస్తారు సార్? ఆగండి, ఫస్ట్ ఆగండి మీరు సార్, ఫస్ట్ ఆగండి మీరు ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు నేను చెప్పిన సార్ వినండి, ఓపిక లేదా మీకు? వినే ఓపిక లేకపోతే ఎలాగండి డిబేట్కి వచ్చి? వినండి సార్, అరే వినండి, మీరు మాట్లాడండి సార్. తలను పగల కొట్టించి కూడా చాలా పగిలిపోయినాయి మీకు ఈ రోజు. నేను చూసారు కాబట్టి రక్తం మీకు ఏదో బాధ కలుగుతుంది. 5 ఏళ్ళలో చాలా చూసారు కానీ ఆగండి, మీరు వినండి సార్. వినండి సార్, చూసుకుంటే మళ్ళీ మీరే మేమే కొట్టామంటే ఎట్లా? మీరు వినండి సార్, ఆయన ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎప్పుడో మాట్లాడుతున్నారు. ఏంది నేను అన్యాయానికి గురయ్యారు, వాళ్ళ దాష్టికానికి బలయ్యారు, ఓకేనా? మీరు ఖచ్చితంగా పోరాడుతున్నారు, దానికి సంబంధించి గవర్నర్ గారు కూడా కలవబోతున్నారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పులేదు, మనకు ప్రజాస్వామ్యబద్ధంగా హక్కు ఉంది. వాళ్ళు కనుక ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ దుర్వినియోగం చేస్తే మీకు హక్కు ఉంటుంది, మీరు పోరాడతారు. ఇప్పుడు జరుగుతూ ఉంది, మీరు అన్నట్టు నేను జరిగింది, అది ఎవరు కాదనలేం కదా సార్. ఎవరు కాదనలేదు, ఎఫ్ఐఆర్ రాసి మార్చి రాయలేదు సార్. వినండి సార్, ఆయన కాదు, జడ్జి కాదు కదా, మీరు ఎందుకు ఆ ఒక్క పాయింట్ పట్టుకొని ఎందుకు అనవసరం డిస్టర్బ్ చేస్తున్నారు? రాగండి సార్. మస్తాన్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, క్లోజ్ చేయండి. మీరు సైలెంట్ గా ఉండండి సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు గతంలో స్థానిక సంస్థలు ఎలా జరిగాయి, మున్సిపాలిటీలో కానీ జడ్పీలో కానీ మండలాల్లో కానీ జరిగాయి మనం చూసాం అంతా కూడా. ఇది చాలా దౌర్జన్యపూరితంగా జరిగాయి. ఏకగ్రీవాలు గత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఆ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ మధ్య కూటమి సర్కారు వాళ్ళకి సంబంధించి ఎట్లా ఫిరాయింపు చేసి మళ్ళీ మేయర్ పీఠాలని, చైర్మన్ పీఠాలని లాక్కుంది కూడా చూసాం మనం. అదే ఆ సంస్కృతే మంచిది కాదు యాక్చువల్ గా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎవరు పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఆ విధంగా దౌర్జన్యాలు చేసి ఏకగ్రీవాలు చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. బై ఎలక్షన్ వస్తే అది ప్రశాంతంగా జరిగే పరిస్థితి ఉండదు కదా. వాళ్ళు వీళ్ళు కొట్టుకోవటం, అసలు ప్రజలు ఓట్లేస్తే గెలిచే తీసేసి వీళ్ళు కొట్లాటలు ఎక్కువైపోతుంది. ఇలా రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆయన ఏమంటారు, అసలు పులివెందుల్లో ఇంకెవరు గెలిచే పరిస్థితి లేదు, ఏం చేసినా కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారు. రాజశేఖర రెడ్డి గారికి 5,000 మెజార్టీ ఇచ్చారండి 1990. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, ఖర్చు పెట్టి ఓడించాలని ప్రయత్నం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అవార్డు వచ్చిండేది.
వీళ్ళు సర్వ ప్రయత్నం చేసినారు రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలని. రాష్ట్రంలో జీవితంలో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలని అందరు కంకణం కట్టుకున్న రాజశేఖర రెడ్డి గారు మీసం మెలేసి గెలిచినాడు సార్. దాన్ని గుర్తు పెట్టుకోకుండా మనం అట్లా ఏదో మొత్తం అంతా చేతులు పెట్టుకున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గెలుపు అనేది శబాస్ అనుకున్న రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినారు, పివి నరసింహారావు గారు ఓడిపోయినారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. రాజశేఖర రెడ్డి చాలా అవగాహన ఉంది, మాకు అర్థమైంది. పులివెందుల మీద, కడప జిల్లా రాజకీయాల మీద మీకు పూర్తి అవగాహన ఉంది, మాకు అర్థమైంది. ఒక నిమిషం ఆగండి సార్, మిగతా వాళ్ళ వాయిస్ కూడా వెళ్ళాలి. వినండి సార్, సార్ వినండి సార్. మోహన్ రెడ్డి గారు, సార్ మోహన్ రెడ్డి గారు కాదు మోహన్ రెడ్డి గారు, ఒక చిన్న సాంప్రదాయం ఒకటి ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా మాట్లాడించి దానికి మనం ఆన్సర్ చెప్పాలి. నోట్ చేసుకుంటున్నా, ఇప్పుడు నేను కూడా ప్రతిదీ నోట్ చేసుకుంటున్నా. లాస్ట్ లో వినండి, టైం వేస్ట్ అవుతుంది. మన డిబేట్ అయితే నాకు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం వినండి సరే, ఒక నిమిషం ఆగండి సార్. ప్రతిదీ మీరే మాట్లాడితే ఇంకా వాళ్ళు ఎందుకు చెప్పండి. వినండి సార్, వినండి సార్. ఎవరిని మాట్లాడినవరా మీరు? ఎవరిని మాట్లాడినవరా మీరు? ఎవరిని మాట్లాడినవరా మీరు? సార్ మస్తానరావు గారు 1 మినిట్ క్లోజ్ చేయండి. జడ్జి స్థానంలో ఉన్నటువంటి మీరు నన్ను విలన్ చేయాలని చేస్తే ఎట్లా? విలన్ కాదు సార్, వాస్తవాలే. ఎవరు చేసినా విలనే. వినండి వినండి. వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దని అంటున్నాం, అంతేగాని మిమ్మల్ని ఎందుకు విలన్ చేస్తాం సార్? కాదు సార్, మరి మీరే మాట్లాడుతుంటే వాళ్ళ వర్షం వెళ్ళాలి కదా. నేను మీకు టైం ఇస్తున్నాను కదా, వినండి సార్ ప్లీజ్ మాట్లాడండి. సార్ పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ పులివెందుల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ అంటే అదొక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది అక్కడ. కుప్పము పులివెందుల పోల్చి చూస్తున్నారు కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. రేపు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ ఓటుకి 8,000 రూపాయలు ఇస్తారు ఏంటి అనేది కూడా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. ఎందుకంటే అక్కడ సజావుగా జరిగితే అక్కడ ఓటర్ ఎన్నికలప్పుడు 2 లక్షల రూపాయలు ఒక్కొక్క ఓటుకి. ఓటర్ యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా ఎలక్షన్ కనుక జరిగితే ఖచ్చితంగా అక్కడ ఒక కొత్త రకం ఎన్నిక అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే 1 సైడెడ్ గా జరుగుతోంది. ఓట్లు ఎవరిని వేయనివ్వట్లేదు, స్వేచ్ఛగా అక్కడ ఎన్నికలు జరగవు అనేది ఉంది. ఎన్నికల కమిషన్ ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. ఇప్పుడు అక్కడ ఏదైతే ఇప్పుడు ఆ ఘర్షణలు జరుగుతున్నాయో, ఎందుకంటే ఓటు వేయడానికి రేపు రారు ఇట్లాంటి కొట్టుకుంటా ఉంటే ఎవరు. సరే సరే, ఒక నిమిషం. మీరు అందరికి మీరే చెప్పేసండి సార్. బాగుండేది గారు, బాగుండేది.